దీనికి సంబంధించి ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గుడాల గోపి ఉన్నారు. ఇంకో మాట్లాడారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? గతంలో ఇక్కడికి వచ్చి నానా హంగామా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మెడికల్ కాలేజీకి సంబంధించి ఎవరు మెదపట్లేదు. ఇప్పటికే రైతులు కానీ వివిధ ఆందోళన ఏం చూస్తారు? ఇప్పుడు ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వారైన మన నెంబర్ 1 మంత్రి గారికి కనిపించట్లేదా ఇక్కడ శూన్యం అయిపోయిన మెడికల్ కాలేజీ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిమ్మకాయల రాజప్పతో సహా బస్సు మీద తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే బాలాట ఆడారు, సెల్ఫీలు దిగారు, అప్పుడు కనిపించింది. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? సుమారుగా సంవత్సరన్నర కాలం గడిచిపోయింది. ఎక్కడున్నది కూటమి ప్రభుత్వం? ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ ఉన్న కాలేజీని, పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న కాలేజీని ఆ రోజు జిల్లా కేంద్రంగా పాలకొల్లు భీమవరంలో కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గం, పాలకొల్లు ప్రజలు డెవలప్ చేయాలి, గెలవకపోయినా పాలకొల్లు మనం అభివృద్ధిలోకి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో, మంచి ఆలోచనతో మనకి మెడికల్ కాలేజీని ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఈరోజు నిర్వీర్యం చేశారు. ఆ రోజు సుమారుగా 60 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెంటనే 475 కోట్ల రూపాయలతో ఇక్కడ కాలేజీ శాంక్షన్ ఇచ్చి సుమారుగా 30 కోట్ల రూపాయలు పనులు చేస్తే మీకు కనిపించట్లేదా? మీకు కంటికి అని అడుగుతున్నా నేను. ఏం చేస్తున్నారు మీరు? ఈ అధికారంలో ప్రతిపక్షంలో ఉండగా మీకు అది గేదెలు, ఇది బర్రెల అని మీకు తెలిసిన విషయాన్ని ఈరోజు మీకు కంటికి కనిపించట్లేదా అని నేను అడుగుతున్నా. ఏం చేస్తున్నారు మీరు? అంటే పాలకొల్లు అభివృద్ధి నెంబర్ 1 మంత్రి గారు అంటే ఇదేనా మీ అభివృద్ధి అని అడుగుతున్నా. ఏది మీ అభివృద్ధి? అలాగే ఇక్కడ ఈ కాలేజీ మెటీరియల్ అంతా తరలిపోవడానికి ముఖ్య కారణంగా మీరు ఈరోజు మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, శాసనసభ్యులుగా ఉన్నారు. స్టేట్లో జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇదేనా మీ నెంబర్ 1 మంత్రి పనితనం అని నేను అడుగుతున్నా. అలాగే పలు మండలాల్లో కాంబుట్లపాలెం రోడ్డు మోకాలు లోతుంది, అది కనిపించట్లేదా నెంబర్ 1 మంత్రి గారికి నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఈ పూడుకు కాడి నుంచి, హాస్పిటల్ పూడుకు దగ్గర నుంచి, ఇలాగే పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం దగ్గర నుంచి ప్రతి విషయంలో మీరు అడ్డుకుని ఇక్కడ నియోజకవర్గాన్ని అమ్మేస్తున్నారని అడుగుతున్నా. ఏం చేస్తున్నారు? మీరు చేసే పరిపాలన ఏంటి? మీరు చేసేది ఇక్కడ మెడికల్ కాలేజీ వస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ అభివృద్ధి చెంది ఈ గ్రామాలు డెవలప్ అవ్వకూడదు, ఎప్పుడు పాడైపోయి పేద ప్రజలు ఎవరు కూడా ఫ్రీగా చదువుకోకూడదు, కార్పొరేట్ సంస్థలకి పట్టం కట్టాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎక్కడ మీ అభివృద్ధి? చెప్పండి మంత్రి గారు, నెంబర్ 1 మంత్రి గారు. మీకు నెంబర్ 1 స్థానం ఇచ్చారు కదా, అంటే ఇలా మెడికల్ కాలేజీలు ఆపేసినందుక మీకు నెంబర్ 1 స్థానం ఇచ్చింది అని అడుగుతున్నా. ప్రజలకు మంచి చేయండి, మేము సంతోషిస్తాం. ప్రజలకు మంచి జరిగే పని ఏ చేసినా మంత్రి గారు మంచి పని చేశారని మేము అందరం కూడా ఆనందిస్తాం. ప్రజలతో పాటు మేమందరం ఆనందిస్తాం. మీరు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారో. రామానాయుడు గారు, మీరు ఏం చేస్తున్నారో, ఇక్కడ ఆ రోజు మీరు ఏం చేశారో, అదిగో గేదెలు అన్నారో, ఇదిగో బర్రెలు అన్నారో, మీరు ఈరోజు ఎక్కడున్నారని అడుగుతున్నా. ఈ కాలేజీ తరలించేయాలని చూస్తున్నారా? అదేంటి? ఒకవేళ కాలేజీ కనుక తరలించే పరిస్థితి వస్తే మేము ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతటి పోరాటానికైనా సరే మేము రెడీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీకు నెంబర్ 1 మంత్రి గారు, దయచేసి ఇక్కడ తక్షణమే పనులు జరగాలని చెప్పేసి మేము ఈరోజు ఇది కనుక కాలేజీ నిర్మాణం ఇమీడియట్గా మీరు పునఃప్రారంభం కానప్పుడు ఇమీడియట్గా మేము ఇక్కడ ఏ త్యాగానికైనా సిద్ధపడతాం, ర్యాలీలు చేస్తాం, దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, దేనికైనా మేము సిద్ధమని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.